వెల్కమ్ టు సినీ జోస్. నేను మీ మహా. సార్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో వస్తున్నారు. అసలు 35కి విన్నర్ అయ్యారు, నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ ఇది కూడా స్పిరిట్ మీడియాలోనే వస్తుంది. అసలు డార్క్ చాక్లెట్ అంటే కొంచెం మాకు డార్క్గానే ఉంటుంది. అసలు సినిమా మొత్తం ఎలా ఉండబోతుంది? సో మూవీ చాలా కొత్తగా ఉండబోతుంది. చాలామంది చెప్తుంటారు కొత్తగా కొత్తగా కొత్త సినిమా తీసామని. ఇది మీరు సినిమా కొత్తగా లేకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అడగండి సినిమా ఎందుకు కొత్తగా లేదని. ఇది అంత కొత్తగా ఉండే సినిమా. సో ఇట్స్ గోయింగ్ టు బ్లో పీపుల్స్ మైండ్ ఇన్ ద సెన్స్, ఇన్ ద ట్రూ సెన్స్. అలా అంటే నిజంగానే మీ మైండ్ లోపల మైండ్ పోతుంది అంటారు కదా, నిజంగా ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఇది. సో నేను ఎంత చెప్పినా కూడా ఈ సినిమా గురించి తక్కువే. సో మీరు థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ యూ విల్ సే అవును మీరు చెప్పింది కరెక్టే, కొత్త రకమైన సినిమా తీశారు, కొత్త రకమైన ఎంటర్టైనర్ తీశారు అంటారు. యా, యాక్చువల్లీ ఇందాక మీ ఫ్రెండ్ మాట్లాడుతూ మీరు కొంచెం డ్రింక్ చేసినప్పుడు మీ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్, డార్క్ చాక్లెట్లో ఉండే క్యారెక్టర్ సేమ్ అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి సార్ దాని వెనకాల స్టోరీ ఏంటి? అది అది రోహిత్ లీక్స్ లాగా లీక్ అయ్యి ఉండకూడదు. నేను ప్రస్తుతానికి మత్తు పదార్థాలు, ఆల్కహాల్ కంటెంట్ ఏం తీసుకోవట్లేదు. సో అంటే అందరికీ మూమెంట్స్ ఉంటాయి కదా, వైల్డ్ అయిన మూమెంట్స్ ఇన్ లైఫ్, పార్టీలో కానీ ఎక్కడైనా. సో అలా చూసారు నన్ను, అందులో షేడ్స్, యజ్ఞ క్యారెక్టర్లో షేడ్స్ మ్యాచ్ అవ్వడం అనేది వాళ్ళకి అనిపించింది. సో మీరు ఆడియన్స్గా ఆబ్వియస్లీ వేరే సైడ్ చూసుంటారు కాబట్టి ఈ సైడ్ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మాకు టీజర్లో చూస్తే ఏంటంటే సార్ చాలా డిఫరెంట్గా అనిపించింది. నిజం చెప్పాలి అని అంటే మీరు ర్యాపేజ్ కానివ్వండి, మీ సాంగ్ కానివ్వండి, అంతా సూపర్గా అనిపించింది. అంటే మీరు కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్కి ఇది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. దీనికోసం ఏమన్నా హోంవర్క్ చేశారా సార్? అంటే మీ క్యారెక్టరే కాబట్టి అవసరం లేదనిపించిందా? లేదు, అంటే యాక్చువల్లీ నా క్యారెక్టర్ అని కాదు, డైరెక్టర్ రాసుకున్నప్పుడు తను ఎన్నో రాసుకుంటాడు, అన్నీ మన క్యారెక్టర్తో సింక్ అవ్వవు. ఈవెన్ మనం ఒక ఎమోషనల్ సీన్ చేసినప్పుడు మన ఫ్యామిలీలో డెత్ సీన్, డెత్ ఎవరినో ఊహించుకొని ఏడ్చారు అంటారు, కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ సే లైక్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. బికాస్ ఒక ఒక నర్సు ఎవరో చనిపోతే ఏడ్చే ఏడుపుకి, మన ఇంట్లో క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా పాస్అవుట్ అయిపోతే ఏడ్చే ఏడుపుకి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే ఆ ఇంటెన్సిటీలో కానీ దీంట్లో కానీ చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఐ కాంట్ సే నా క్యారెక్టర్ అని కూడా కాదు, కానీ రీసెర్చ్ కాదు, ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది. ఆ సెట్లోనే వన్ గోల్లో ఫినిష్ చేసిన సినిమా. సో తెలియకుండా ఆ వరల్డ్లోకి వెళ్ళడంలో ఆ క్యారెక్టర్లోకి నేనే వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. అంటే మేము టీజర్లో చూసినప్పుడు ఏంటంటే చూజ్ ఏ రిలీజ్ డేట్ ఫర్ అస్ అని మీరు ఒక ట్యాగ్ వేయడం జరిగింది సార్. అందులో ఏంటంటే మాకు అన్ని 2025 డేట్సే ఉన్నాయి. సో ఇప్పుడు మరి అది ప్రమోషన్ కాస్త బ్యాక్ ఫైర్ అయిందా, లేకపోతే ఇంత డిలే ఎందుకు అయింది సినిమా? అండ్ ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది సినిమా? అండ్ సినిమా రిలీజ్ అయ్యింది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సో బేసిక్లీ అప్పుడు మేము చేసినప్పుడు వీ హ్యాడ్ వన్ ఎస్టిమేషన్ ఆన్ ఎప్పుడు డార్క్ చాక్లెట్ వెలుగులోకి వస్తుందని. అది అనుకున్న అనివార్య కారణాలు చాలా, ఇప్పుడు ఫ్యాషన్ కదా రిలీజ్ డేట్లు పోస్ట్ పోన్ అవ్వడం. సో అయితే మేము ట్రెండ్లోనే ఉన్నాం అనుకోవచ్చు. సో దట్ వే వీఆర్ ఆల్సో అలైన్. బట్ ఇప్పుడు సినిమా అయితే ఒక నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నా. బికాస్ చాలా క్రౌడెడ్ ఉంది. ఇప్పుడు నేను రిలీజ్ చేసి అందరికీ మంచి థియేటర్స్ లేకపోయినా, మంచి షో టైమింగ్స్ లేకపోయినా మమ్మల్ని మళ్ళీ ట్యాగ్ చేసి అడుగుతారు, ఇక్కడ షో పడలేదు, అక్కడ షో పడలేదు. సో అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయడానికి ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ కేర్ దట్ ఇట్ గెట్స్ ద బెస్ట్ రిలీజ్. బిందు మాధవి గారు చాలా చూసీగా ఉంటారు క్యారెక్టర్స్ ఏమైనా చేసేటప్పుడు. అసలు డార్క్ చాక్లెట్లో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది సార్, బిందు మాధవి గారిది అండ్ మీది? బిందూస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నేను అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ చెప్తా. బిందూస్ పర్ఫార్మెన్స్ ఇన్ డార్క్ చాక్లెట్ విల్ బీ డిస్కస్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. తను ఏ సీన్లో ఎలా రియాక్షన్ ఎలా ఇచ్చింది అనేది, అంటే బిందూస్ ట్రూ పొటెన్షియల్ నాకు తెలిసి ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ తన తాలూకు కెపాసిటీ కానీ ఫుల్ ఫ్లెజ్డ్ డార్క్ చాక్లెట్లో ఓపెన్ అయింది. అవుట్ బర్స్ట్ సీన్స్ ఉంటాయి కొన్ని, క్లైమాక్స్లో తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఐ థింక్ షీఈస్ గోన్ అ బ్లో. అంటే ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ బిందు ఫ్యాన్ దెన్ ఇట్స్ ట్రీట్ ఫర్ యూ. లైక్ ఇందాక చెప్పినట్టే బిందు గురించి, బిందుని ఎవరైనా తక్కువ అంచనా వేస్తుంటే కనుక ఇది వాళ్ళందరికీ ఒక ఆన్సర్. సార్ హౌస్ స్పెషల్ డార్క్ చాక్లెట్ అంటే మీకు ఏం చెప్తారు సార్? ఇట్స్ గోన్ బి 35 రేంజ్ స్పెషల్ ఫర్ మీ ఇన్ మై కెరియర్. 35 ఎంత స్పెషల్ ఇన్ ఇట్స్ ఓన్ వే. డార్క్ చాక్లెట్ యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ వాల్టేర్ ప్రొడక్షన్స్
దీనికి మేము దీనిగా కూడా వెరీ ప్రౌడ్ ఫర్ ఎ ఫిలిం టు బ్రింగ్ అ ఫిలిం లైక్ దిస్. ఇట్స్ గోయింగ్ టు బి అ బెంచ్ మార్క్ ఫిలిం ఇన్ టిఎఫ్ఐ. ఇన్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ చెప్తున్నా. అండ్ ఇది ఏ కాన్ఫిడెన్స్ అంటే ఆల్రెడీ కొంతమంది సినిమా చూసిన వాళ్ళు చెప్పిన విషయాలు బట్టి కూడా నేను మాట్లాడుతున్నా బేసికలీ. అంటే ఒక హీరోకి ఒక కమర్షియల్ హిట్ పడితే వాళ్ళు చాలా రికగ్నైజ్ అవ్వడం అయితే జరుగుతుంది కదా. మీకు మంచి సినిమాస్ చేస్తున్నారు అండ్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అండ్ హీరోగా కూడా మంచి పేరు ఉంది. బట్ ఏంటంటే కమర్షియల్ హిట్ కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంటారు కదా సార్. మరి మీకు కమర్షియల్ హిట్ ఈ సినిమాతో వస్తుంది అనుకుంటున్నారా? బేసికలీ ఏ సిచ్యువేషన్కి దాని బరువు బాధ్యతలు అలా వస్తాయి. ఒక కమర్షియల్ హిట్ వచ్చేసింది అంటే దాంతో కొన్ని అడ్వాంటేజెస్తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేనున్న స్పేస్లో నాకు వస్తున్న వర్క్తో నేను డెలివర్ చేస్తున్న పర్ఫార్మెన్సెస్తో చాలా హ్యాపీగా ఉన్నా. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఏదైనా పెద్ద కమర్షియల్ హిట్ వస్తే, అందుకే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వస్తే మంచిదే, రాకపోయినా మంచిదే. బికాస్ దాంతోపాటు రకరకాల ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. ఇలాగే చేయాలని ఉంటుంది, సార్ ఇవి చేయొద్దు అవి చేయొద్దు అని చెప్పేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటాయి. సో ఇప్పుడున్న స్పేస్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో రేపు పొద్దున ఎలా ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్.